నాచారం పారిశ్రామిక వాడక అనుకుని ఉన్న ఖాళీ స్థలంపై కొందరి కళ్లు పడ్డాయి. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. 100 అడుగుల వెడల్పుతో ఇండస్ట్రీ బఫర్ జోన్ స్థలం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు పోరాటం చేస్తున్నారు. ఈ స్థలం గుండానే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఎయిడెడ్ వెస్లీ స్కూల్ విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ఫ్లాట్లన్నింటినీ స్థల యజమాని విక్రయించాక లేఅవుట్లో ఖాళీగా చూపించిన స్థలాన్ని కాలనీ ఉపయోగం కోసం కేటాయించాలి. అయితే స్థల యజమాని కక్కుర్తితో ఒక బిల్డర్ కి స్థలాన్ని అపార్ట్మెంటు నిర్మాణానికి ఇచ్చాడని స్థానికులు పోరాటం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల మనిషిని చెప్పుకునే స్థానిక పైరవీకారుడి సహకారంతో స్థల యజమాని బిల్డర్ కలిసి జీహెచ్ఎంసీని తప్పుదోవ పట్టించి భవన నిర్మాణానికి అనుమతి తెచ్చుకున్నారని, ఈ అనుమతిని రద్దు చేసి ఈ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ స్థలంలో గతంలో ఇదే బిల్డర్ ప్రహరీగోడ నిర్మాణం చేపట్టగా ఉప్పల్ మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఇదిలా ఉండగా ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదని, దీన్ని పార్కు చేయాలని పోరాటం చేసిన ఇద్దరు చోటా నాయకులు భారీ ఎత్తున ముడుపులు అందుకుని స్థలం యజమాని బిల్డర్తో కుమ్మక్కయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఇది పార్క్ కింద చూపించినటువంటి ల్యాండ్ ని మళ్ళీ అమ్మిన వాళ్ళే మళ్ళీ ఈ రోజు ఒక అపార్ట్మెంట్ కట్టడానికి పూనకం వేసుకున్నారు. గతంలో కూడా 2 సార్లు 3 సార్లు ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు. అధికారులు వచ్చి ఆపుతున్నారు. మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఎంఆర్ఓ గారికి కాల్ చేసినాము, అధికారులు కాల్ చేసినాము. ఎవరికి కాల్ చేసినా కూడా మేము వర్క్ ఆపేశామండి, ఆ వర్క్ నడవట్లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం వర్క్ నడుస్తున్నది. దీన్ని మేము ఎక్కడికైనా తీసుకెళ్ళి, ఎందుకంటే కాలనీ వాసులకు ఒక లేఅవుట్ చేసిన తర్వాత దీన్ని ఒక పార్క్ కింద చూపించినటువంటి వాళ్ళు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ కి వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంది. 100 ఫీట్ల బఫర్ జోన్ వదిలిపెట్టడం లేదు. ఏది కూడా పాటించకుండా మాకు బడా బాబులు మా అండదండలు ఉన్నాయని చెప్పేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి నాచారం డివిజన్ లో కబ్జాకోర్ల బారి నుంచి కాపాడాలి. కాలనీ వాసులకి పార్కు ఏదైతే ఉన్నదో పార్కు అందుబాటులో తీసుకురావాలి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇది వెస్లీ స్కూల్ కు పిల్లలు ఇప్పుడు కాదు, గత 20-25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము కళ్ళదుండి నడుస్తున్నటువంటి బాటని ఈ రోజు బాటను కూడా కబ్జా చేసేసి స్కూల్ బాటను కూడా స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా రేపటి నుంచి ఏ విధంగా వెళ్ళాలి అని మేము కాలనీ వాసులు అందరూ కూడా అడుగుతున్నారు. కానీ ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా మమ్మల్ని ఆబాటోళ్ళు లేరు, మా ఇష్టానుసారం మేము వ్యవహరిస్తామని చెప్పేసి ఇప్పటికిప్పుడు నిన్న నుంచి వర్క్ స్టార్ట్ చేసారు. అందరు గుంతలు తీసారు. మేము అంటే దీన్ని ఇంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారంటే దీని వెనకాల ఉన్నటువంటి బడా నాయకుల ధీమా మాకు ఉన్నది. మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి ఈ యొక్క కబ్జాకోర్ల బారి నుంచి కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా.